నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుపతిలో గోవులు చనిపోయాయి అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మెయిన్గా ఉండేది బీజేపీ ప్రభుత్వం. ఇది ఎప్పుడు కూడా సనాతన ధర్మం ఒక ఎజెండా. గోవుల పరిరక్షణ, గో సంరక్షణ, ఈ దీంతోనే ఒక మనకి పతంజలికి సంబంధించి ఎంతవరకు ప్రోడక్ట్స్ని లాస్ట్ 10 yearsలో ఎంతలా దాన్ని ప్రొజెక్ట్ చేశారో మనం చూసాం. అలాంటి ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గోవులు చనిపోయాయి అనేటప్పుడు దాని మీద ఒక యాక్షన్ లేదు, ఒక రియాక్షన్ లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ బిఆర్ నాయుడు అనే వ్యవస్థ ఎప్పుడైతే టీటీడీ చైర్మన్ అయిన దగ్గర నుంచి ఏలినటి సెల్లిలాగా ప్రతిరోజు ఏదో దరిద్రం దాపరిస్తుందో స్వామివారి దగ్గర. ఈ బిఆర్ నాయుడిని, ఈ శ్యామలరావు గారిని కాసేపు పక్కన పెడతాం వీళ్ళిద్దరిని. పెద్ద జీయర్ అక్కడ ఉంటాడు. అంటే మా చిన్న జీయర్ అంటే ఇక్కడ ఫుల్ రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు. ఆ పెద్ద జీయర్ అక్కడ ఉండి ఏడ్చేస్తుండు. ఆగమ శాస్త్రం విరుద్ధంగా పైనుంచి విమానాలు ఎగరకూడదు, ఎగురుతున్నాయి. ఏవియేషన్ మినిస్టర్ ఎవరు? తెలుగుదేశంలో రామ్మోహన్ నాయుడు గారు, మా గౌరవ ఎర్రనాయుడు గారు అబ్బాయి. ఈ పెద్ద జీయర్ ఓ తెలుగుదేశం వాడిని పిలిచో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే టీటీడీ చైర్మన్కో, ఏంది మన ప్రభుత్వం, మన ఏవియేషన్ మినిస్టర్ ఉండి ఇక్కడ దీని నుంచి ఎగురుతున్నాయి, తప్పని చెప్పాలి కదా. నిన్న ఒక డ్రోన్ ఎగరేశారు. ఇవన్నిటికీ బాధ్యత లేదా? ఫామ్ కోడ్లు వేసుకుని అందరినీ దూరంగా ఎలాంటి ఒకసారి దర్శనం చేసుకుని, వీఐపీ దర్శనం చేసుకుని బయటికి రావడానిక? దేవదేవుడి ప్రసాదంలో జర్రి వచ్చింది మొన్న. దేవదేవుడి ప్రసాదం నిన్న లేట్ అయింది. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని ఒక పనికిమాల వేదవులు వెళ్తే ఆఖరికి గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్న టైంలో చెప్పులు తీయించారు అక్కడ. ఆ టీటీడీ సెక్యూరిటీ ఎలా ఏడుస్తుందో చెప్పండి ఒకసారి. ఆ తెల్ల లుంగీలు షర్ట్లు వేసుకునే మన తాళాలు పెట్టి జైల్లో పోయి కొట్టుకున్నట్టు కూర్చోబెడతారు కదా దర్శనాలకు వెళ్తే. మన ప్రాణాలు తినేస్తుంటారు కదా తాళాలు కూడా తీయకుండా, అడ్డమైన గసురుతో. పైపై సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, పైనుంచి కిందాక మన తడివితే కానీ పంపించరు. వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయి కింద చెప్పులు వేసుకుని వెళ్తుంటే ఇవన్నీ గమనిస్తున్నప్పుడు సరే, ఆగమ శాస్త్ర పరిరక్షకుడుగా పెద్ద జీయర్ని కూర్చోబెట్టారు. ఓ గొడుగేసి ఆ మాడవీధులు ఎదురుకుండా కూర్చోబెట్టండి, గర్భగుడికి ఎదురుకుండా. అట్లీస్ట్ పోలీసింగ్ అనే చేస్తారు కదా. దేనికి మఠాలు కర్రకి జెండాలు కట్టుకుని ఊరికే ఊగిపోతూ ఉంటారు కదా. రామతీర్థం తల తెగిపోయినప్పుడు ఊగిపోయారు కదా. ఇప్పుడు ఇంత హిందూ హెడ్ క్వార్టర్స్ నాకు అది దేవదేవుడు, నేను నిలువెత్తు కొలిచే దేవుడు ఆయన, నా హిందూ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ జరుగుతున్న దాష్టికాలకి ఎవరిది బాధ్యత? ఇంకోటి, ఒక పిల్లాడు పైనుంచి పడిపోయి చచ్చిపోయాడు. ఆ తిరుపతి ఘాట్లో నిరంతరం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి విభిన్నంగా. ఎందుకు? ఆ దేవదేవుడు ఇమీడియట్గా పనిషింగ్ క్లాసే ఎక్స్ప్లోర్ చేస్తాడు. గురువారం శుక్రవారంలో అబద్ధాలు చెప్పరు పైన గుడి, తెలుసా నీకు? తిరుమలలో ఇమీడియట్గా చూస్తారు అక్కడ నిదర్శనం. అంత పవిత్రత ఉంది అక్కడ. పైపెచ్చు ఆవుల విషయం, నా ఇంట్లో తల్లి అంతా గోమాత అంతా. బయట ఇంట్లో గోమాత కనబడి దండం పెడతాం ఎవరైనా. హిందూ సాంప్రదాయాలకి విలువలకి గోమాతకి అంత గౌరవం. ఆర్టికల్ 48 కేటగారికల్గా చెప్తుంది, గో పరిరక్షణ ఎప్పుడైతే గోశాలల్లో జరుగుతుందో వాటికి పీరియాడిక్ చెకప్స్ చేయాలి మెడికల్ హెల్త్ విషయంలో. అలాగే నెక్స్ట్ వాళ్ళకి దానా విషయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు టీటీడీ చైర్మన్ గౌరవప్రదమైన బాధ్యత, అంటే గవర్నర్కి ఇచ్చినట్టు ఒక పోస్ట్ ఇస్తారు, పార్టీకి సేవలు చేసినందుకు తరించిపోయి. ఈ రోజు దాకా టీటీడీ చైర్మన్ ఎవడు ఉద్ధరించి ఉల్లేలినోడు ఎవడు లేడు. నేను అందరినీ ఏకతాటి మీద కట్టే మాడుతున్నా. వీళ్ళు మనకి ఏం ఉద్ధరించడానికి, విఐపీ దర్శనాలు ప్రజలకు కల్పించడానికి తప్ప దేనికి పనికొస్తున్నారో సార్ చెప్పమానండి. ఇంత అఘాయిత్యాలు జరుగుతుంటే అక్కడ పైన, ఇంత దారుణాలు జరుగుతుంటే, లెక్కర దొరకని రోజు లేదు, లెక్కర దొరుకుతుంది పైన. ఇలాంటి బాటిల్స్తో క్లియర్ కట్గా దొరికిన తర్వాత కూడా ఎందుకు ఈ సమర్థన? నిన్న డ్రోన్ ఎగరేస్తారా స్వామివారి గుడి ముందు? అసలు నాకు తెలియకడుగుతాను, ఏం చేస్తుంది సెక్యూరిటీ కానీ ఇవన్నీ? దీస్ ఆర్ ఆల్ ల్యాప్సెస్. అంటే నేను లాల్ బహదూర్ శాస్త్రి అంత గొప్పవాడి కింద ఊహించుకోవట్లే. ఆయన అయితే బాధ్యత వహించి రాజీనామా చేసిన ఉదంతం చూశాను. వీళ్ళకి బాధ్యత ఉందా? పైపచ్చి అంటాడు సహజ మరణాలా? ఆవులు చచ్చిపోతే ఇంట్లో మనుషులు చచ్చిపోరు. లేదండి, మా ఇంట్లో పిరమిడ్లు కట్టుకుని 500 ఏళ్ళు పెట్టి బతుకున్నారు మా ఫ్యామిలీలో అందరూ. మాకు కూడా ఆవులు ఉన్నాయండి, పాడి ఉంది మా ఊర్లో పొలంలో. అవి కూడా చచ్చిపోకుండా అలా బతికే ఉన్నాయి సార్. మీరు చెప్తే కానీ తెలియదు, ఆవులు చచ్చిపోతే మనుషులు చచ్చిపోతారు. యథా రాజా తదా ప్రజ అంటే గతంలో చూడు, పుష్కరాలు అప్పుడు చచ్చిపోతే మనుషులు చచ్చిపోరా అని ఎలా చంద్రబాబు గారు మాడారో అదే ధోరణిలో ఆయన ఇచ్చిన పదవి తీసుకున్నాడు కూడా మాట్లాడేస్తాడు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, ఆర్టికల్ 48 పరిరక్షణ గోశాలల్లో. మళ్ళా మనమాట టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉండి టీటీడీ ఇలాంటివి ఏం జరగలేదని చెప్పావు కదా. మరి శ్యామలరావు గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు చెప్పింది, మీరు చెప్పింది, ఈవో శ్యామలరావు గారు చెప్పింది 3 కాంట్రాడిక్టరీ ఫిగర్స్.
విరుద్ధంగా ఉన్నాయి ఒకదాని ముగ్గురు ఇన్ని చచ్చిపోయిన ఆవులు చెప్పలేదు. ఒకటి. రెండో పాయింట్, అసలు దౌర్భాగ్యం తెలుసా? వైకుంఠ ఏకాదశి రోజు మీ తెలుగు తక్కువ నిర్ణయం ఒకటి ఏడిసించోండి, ఏది పైన టికెట్లు ఎవరు కిందనే ఇస్తారన్నప్పుడు స్టాంపేడ్ జరిగి చచ్చిపోయారు. అప్పుడు సస్పెండ్ చేసింది ఎవరని తెలుసా? ఉద్యోగస్తులు కాదు, గోశాల ఇన్ఛార్జిని. ఆవిడ డెప్యుటేషన్ మీద ఉన్నారు ఆ పార్క్కి. ఆవిడ సస్పెండ్ చేసేసారు వాళ్ళు, గాబరా పడిపోయి. మరి తర్వాత రీప్లేస్మెంట్ కావాలి కదా. డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో, డిఎఫ్ఓ గారు అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన తిరుమలే మొత్తం ఫారెస్ట్, అందులో గోశాలకి ఆయన ఎంత టైం విలువ ఇవ్వగలరు? ఇప్పుడు మన స్కూల్లో మనం క్లాస్లో అల్లరి చేస్తూ ఉంటారు, టీచర్ గారు సెలవు, మనకి ఏం చేసేవాడు మన హెడ్ మాస్టర్? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.